హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెష్ 143. మార్నింగ్ అయితే ఖైరతాబాద్కి అయితే వచ్చినా మీకు బడా గణేష్ దగ్గరికి. మన విగ్రహం అప్డేట్ 7 వరకు వచ్చిందని చెప్పడానికి వచ్చిన. అండ్ నైట్ ఒక అప్డేట్ అయితే మిస్ అయిపోయినా, క్రేజీ అప్డేట్ అవుతుంది, అది ఇప్పుడు కవర్ చేస్తా. అండ్ స్టమక్ కూడా మొత్తం ప్రిపేర్ చేసేసారు, అది కూడా ఎంతవరకు వచ్చిందో అది కూడా చూపిస్తూ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా డీటెయిల్గా. అండ్ వీడియో ఫుల్గా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, స్కిప్ చేయకండి. బాయ్. ఇక్కడ చూసుకోండి, మనకు ఈ నెక్ వర్క్ నుంచి మొత్తం అయితే ఈ స్టెమక్ వర్క్ అయితే మొత్తం వెల్డింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసిరు. ఇది వచ్చేసి స్టెమక్ పార్ట్, మనకి ఇది స్టెమక్ పార్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి మన భుజాలు ఇవి వచ్చేసి భుజాలు అండి. ఇవి ఇంకా ఇంకా చాలా వర్క్ ఉంది ఇది. అండ్ ఇక్కడ నెక్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ చేసేసారు, నెక్ ఛాతీ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ చేసేసారు, అయిపోయింది. అండ్ స్టెమక్ కూడా మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. నిన్న ఈవినింగ్ నేను ఒక అప్డేట్ మిస్ అయిపోయినా. ఆ అప్డేట్ ఏంటంటే మనకు లెగ్ అయితే ఒక 1 సైడ్ లెగ్ అయితే నుంచోబెట్టడం జరిగింది. ఆ వీడియో అయితే నిన్న తీయలేదు, అండ్ ఈరోజు కవర్ చేస్తాం. అండ్ 1 సైడ్ లెగ్ వచ్చేసి మన రైట్ సైడ్ లెగ్ వచ్చేసి నుంచోబెట్టేసారు, మొత్తము ఒక తాడు సపోర్ట్తో అయితే కట్టి నుంచోబెట్టేసారు. ఇదిగోండి ఈ సైడ్ కట్టారు చూడండి, తాడు సపోర్ట్ ఇచ్చి మొత్తం దానికి జాయింట్లు కింద కూడా ఆడ కనిపిస్తుంది కదా, కింద కూడా తాళ్ళతోనైతే కట్టేసారు, మొత్తము ఆల్మోస్ట్ నుంచోబెట్టేసారు. ఇక మొత్తం ఒక్కొక్క పార్ట్ జాయిన్ చేసేస్తూ ఉంటారు. మనకు ఇంకా వెయిటింగ్ ఏం లేదు, దన్న అయిపోతుంది, వర్క్ ఫాస్ట్గా అయిపోతుంది. ఇక లెగ్ నుంచోబెట్టిన తర్వాత ఎంత హైట్ ఉందో చూడండి, ఇంకా 70 feet అంటే అర్థం చేసుకోండి. ఈ రేంజ్లో ఉంటాడో వినాయకుడు, ఎంత హైట్ ఉంటాడో అర్థం. పైన కూడా మనకు షెడ్ మీద రేకులు కూడా సగం వర్క్ కంప్లీట్ చేసేసారు. నైట్ అయితే సగం రేకులు అయితే వేసేసారు, అవి కూడా ఇంకా ఈరోజు అయితే మొత్తం కంప్లీట్ చేసేస్తారు. ఆ రేకుల వర్క్ కూడా మొత్తం అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ కంప్లీట్ అయిపోతుంది. వర్షం పడినప్పుడు నిన్న వర్షం పడినప్పుడు మనకి వర్క్ అయితే చేసారు, ఈ లెగ్ నుంచోబెట్టడం. ఈ బేస్ మీద ఇంకో బేస్ కూడా మనకు వెల్డింగ్ చేసారు చూడండి. హైట్ మన లెగ్స్ వర్క్ అయితే మన లెగ్స్ అవి రావడానికి, పాదాలు రావడానికి. అండ్ మీద ఇది ఉంది కదా, ఇది కూడా ఎక్స్ట్రా బేస్. దానిపై ఈ బేస్ మీద ఇంకొక బేస్ అనేది వెల్డింగ్ చేసారు, మొత్తం పెట్టి నీట్గా చూడండి. ఒక ఫీట్ వచ్చేసి పైకి లేపి నుంచోబెట్టడం జరిగింది, మొత్తం అంతా ఒక బేస్. ఈ బేస్ పైన ఇంకొక బేస్ యాడ్ చేసారు. ఇది కూడా నైట్ అయితే కంప్లీట్ చేసేసారు, వర్క్ నైటే అయిపోయింది. అండ్ లెగ్ వర్క్ కూడా నిన్న 7:30కి ఆ టైంలో అయితే లెగ్ కూడా నుంచోబెట్టేసారు. అండ్ ఇక్కడ మనకి ఈ షెడ్ కూడా మొత్తం వర్క్, ఈ రైట్ సైడ్ షెడ్ అయితే తొందరగా కంప్లీట్ చేస్తారు. మొత్తం క్యూబ్ అంతా చూస్తారు కదా, జాయింట్లు ఇచ్చేసారు, నుంచోబెట్టారు. మొత్తం అంతా సెట్ చేసి ఇంకా బొమ్మ డిజైన్ చేయడానికి మనకు అది కూడా మొత్తం వర్క్ ఉంటుంది, వెల్డింగ్ వర్క్ అది కూడా ఉంటుంది. కాబట్టి ఆడ కూడా బొమ్మ వర్క్ కంప్లీట్ చేయడానికి రెడీ ఉంది. అది ఒక్కసారి స్టార్ట్ చేసిరంటే మొత్తం అయిపోతుంది. నిన్న బేస్ మీద రాడ్లు అయితే మనకు వెల్డింగ్ చేయడం జరిగింది, చూపిస్తా, జూమ్ చేస్తా, కనిపిస్తుంది అండి. ఆ రాడ్లు అయితే వెల్డింగ్ చేసారు నిన్న మనకు. ఆ రాడ్ల వెల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఈ షెడ్ పైన అది మొత్తం కూడా కంప్లీట్ చేసేసారు, మొత్తం పైనది కూడా మొత్తం వెల్డింగ్ కొట్టేసారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకోటి విచిత్రం ఏంటంటే, ఇక్కడ మనకు వర్షం పడినప్పుడు ఇబ్బంది అవుతుంది కూర్చొని వర్క్ చేయడానికి, కానీ ఇదైతే కన్స్ట్రక్ట్ చేసుకోరు ఇబ్బంది కాకుండా. వర్షం పడినప్పుడు అసలు చేయలేకపోతున్నారు, వర్క్ అయితే ఆగిపోవాల్సి వస్తుంది. కింద నీళ్ళు ఉండడం వల్ల కరెంటు వైరు అవి ఇవి ప్రాబ్లం అవుతుందని చెప్పి ఆ బేస్ అయితే ఇవి స్టేజ్ లాగా కొంచెం చిన్న కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారు. అండ్ ఇంకా అయితే చాలా పట్టీలు ఉన్నాయి. ఈ లెఫ్ట్ సైడ్ షెడ్ వచ్చేసి ఈ 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం ఇది పట్టుకుంటారు, ఎందుకంటే ఈ లెఫ్ట్ సైడ్ షెడ్లోనే మనకు వినాయకునికి సంబంధించిన పార్ట్లన్నీ ఈ షెడ్లో అయితే ప్రిపేర్ చేస్తున్నారు మొత్తము. ఇప్పుడు చూసుకోవచ్చు, ఈ షెడ్లోనే లెగ్స్ వర్క్ కూడా మొత్తం అంతా కూడా ప్రిపేర్ చేశారు. హ్యాండ్స్ అయిపోయినాయి, మొన్న లెగ్స్, నిన్న హ్యాండ్స్. ఈరోజు అయితే స్టెమక్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా కొంచెం పెండింగ్ ఉంది, అది కూడా కంప్లీట్ చేసేస్తారు, ఎంతో టైం పట్టదు. ఈరోజు ఈవినింగ్ లోపు స్టెమక్ కూడా అయిపోతుంది. ఈ స్టెమక్ అయిపోయే లోపు మ్యాక్సిమం ఈరోజు ఈవినింగ్ లోపు ఇంకొక లెగ్ పార్ట్ కూడా మనకి ఈ లెఫ్ట్ సైడ్ లెగ్ పార్ట్ కూడా నుంచోబెట్టేసి ఇంకా మెల్లిగా వెల్డింగ్స్ అయితే వేసుకుంటారు. ఒక్కో పార్ట్ ఇంకా లెగ్స్, స్టెమక్, హెడ్, చేతు, హ్యాండ్స్ అనేది మెల్లగా రూపం అనేది తెస్తారు. ఒక 1 వీక్లో మనమైతే ఒక వినాయకుడి రూపం అయితే చూడొచ్చు. ఈ షేప్ అయితే తెస్తారు, మంచిగా కనబడుతుంది. ఒక 1 వీక్, మ్యాక్సిమం 1 వీక్ పడుతుంది అదంతా జరగాలంటే. 1 వీక్ కంపల్సరీ పడుతుంది. కానీ ఈరోజు మేబీ ఈ సెకండ్ లెగ్ కూడా నుంచోబెట్టేస్తారు. అండ్ ఈరోజు వర్క్ ఇంకోటి పైన రేకులు ఉంది, ఇంకా రేకులు కూడా కంప్లీట్ అవ్వాలి. ఆ రేకులు కూడా కంప్లీట్ అయిపోతే నిన్న సగమే చేసారు ఆ రేకులు కూడా. అండ్ ఇక్కడ కూడా బొజ్జు వచ్చేసి మనకు ఆల్మోస్ట్ అయిపోతుంది. ఈరోజు ఆ వర్క్ మొత్తం కంప్లీట్ చేసేస్తారు. నాకైతే క్రేజీ అనిపిస్తుంది బొజ్జు. ఒకసారి చూడండి ఎంత పెద్ద ఉందో కడుపు భాగం అనేది,
చాలా అంటే చాలా భారీగా వచ్చేసింది. దగ్గర ఒక 6 ఫీట్ వరకు హైట్. ఈ బొజ్జ హైట్ వచ్చేసి 6 ఫీట్ హైట్ ఉంది. ఇట్లా పడుకోబెడితే 6 ఫీట్ హైట్ అయితే వచ్చింది. నీట్గా ఒక గ్లోబల్ షేప్లో చేసి మొత్తము పర్ఫెక్ట్ షేప్ అయితే చేస్తున్నాం. మొత్తము రాడ్లతో నీట్గా వెల్డింగ్ కొట్టేసి అయితే మనకి ఈ బొజ్జ షేప్ అయితే తీసుకొచ్చేది చూడండి. ఇక్కడ నుంచి అయితే మనకు నెక్, ఈ భుజాలు పాటు ఇది కూడా ఈ చేతులు అనేది కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఈ ఈ జాయిన్ చేస్తారు చేతులు అనేది. ఇక్కడ జాయింట్లు అయితే అతికిస్తారు. అతికిచ్చేసి మనకు వెల్డింగ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి నెక్ పార్ట్ అయిపోయిన తర్వాత, ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చేసి మన హెడ్ పార్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. అంతవరకు అయితే మనకు హెడ్ పార్ట్ అయితే ప్రిపేర్ అవ్వరు. ఎందుకంటే మెల్లిగా లెగ్స్ నుంచి మన స్టెమక్ నుంచి పైన చేతులు అవన్నీ పెట్టిన తర్వాత మనకు వచ్చేసి ఇదైతే హెడ్ పార్ట్ అయితే ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఇది అప్డేట్. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి అయితే అప్డేట్ ఇదండి. మరిన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటా అండ్ ఈవినింగ్ వరకు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటా. వీడియోని స్కిప్ చేయకండి, ఫుల్గా చూడండి, సపోర్ట్ చేయండి. వ్యూస్ తక్కువ వస్తున్నాయి, కొద్దిగా కొత్త ఛానల్ మాది. అండ్ సపోర్ట్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.